ఆ లింగ రూపంలో ప్రత్యక్షమై లింగమంతులుగా ప్రత్యక్షమై మనం ప్రస్తుతం ఎర్రబెల్లి జాతరలోని లింగమంతుల స్వామి దగ్గర ఉన్నాము. ఈ ఆలయ విశిష్టత గురించి ఇక్కడ పూజారి అయినటువంటి లింగయ్య గారి మాటల్లో తెలుసుకుందాం. నల్గొండ జిల్లా నెడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో సుమారుగా 650 సంవత్సరాల క్రితము ఎర్రబెల్లి గుట్టపైన శ్రీ లింగమంతుల స్వామి బండచెరికలో వెలిసినాడు. స్వామివారు బండచెరికలో వెలయడానికి కారణం, పూర్వము ఈ గుట్ట ప్రక్కన చెంచులు గుడారాలు వేసుకొని నివసించేవారు. ఈ ఎర్రబెల్లి గ్రామంలో యాదవులు గొర్రెల కాపర్లు గొర్రెలు తోలుకొని ఈ గుట్టకాడికి వచ్చి మేపుకునేవారు. ఈ చెంచులు ఆ గొర్రెలను వేటాడి తినేవారు. చెంచుల బాధలు తట్టుకోలేక యాదవులు శివుని వేడుకొనగా, స్వామి మా గొర్రెలను ఈ చెంచులు వేటాడి మా గొర్రెలను అపహరించకపోతున్నారు అని ఆ స్వామి వారిని వేడుకున్నారు యాదవులు. ఆ వేడుకొని ఆ స్వామి లింగ రూపంలో ప్రత్యక్షమై లింగమంతులుగా ప్రత్యక్షమై ఆ చెంచు గుడారాలపై దాడి చేసి ఈ యాదవులకు ఆ చెంచుల బారి నుండి తప్పించి వాళ్ళను వశపరుచుకున్నాడు. ఆ అమ్మవారిని మాణిక్యాలదేవిని వశపరుచుకొని వివాహం అన్నాడు. స్వామివారు ఈ యాదవులందరూ కలిసి, స్వామి మాకు ఆ చెంచుల బారి నుంచి మాకు బాధలు తప్పించినావు, వాళ్ళ బారి నుంచి స్వామి మీరు ఇక్కడనే ఉండాలి, ఆ స్వామివారు మీరు ఇక్కడనే నిలవాలని ఆ స్వామివారిని ఈ యాదవులు వేడుకోరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు చేస్తున్నారు? సుమారుగా 650 సంవత్సరాల నుంచి మా తాతలు పూర్వీకులు మా పూర్వీకుల నుంచి చేస్తున్నాం. ఆ స్వామి వచ్చి ఇక్కడ నిలబడ్డ కాంచి మా యాదవులందరూ కలిసికట్టుగా అందరూ ఉండి స్వామి వారికి 2 నెలలకోసారి 4 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. మొదటి రోజు ఎర్రబెల్లి గ్రామం నుంచి గోపాలపురం గ్రామం నుంచి మందగంపల ప్రవేశం ఉంటుంది, మందగంపల ప్రదక్షిణ గుట్ట చుట్టూ. రెండవ రోజు ఎర్రబెల్లి నుంచి తల్లిగంప. అదే రోజు నైటు స్వామివారి కళ్యాణ మహోత్సవం తెల్లవారుజామున 4 జరుగుతున్నది. తెల్లవారితే సోమవారం అనంగా అమ్మవారికి బలిహరణ జరుగుతున్నది. తర్వాత ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, సంతు లేని వాళ్ళు, ఏదైనా కోరికలు ఉన్నవాళ్ళు ఆ స్వామివారిని మొట్టుకొని గండ దీపాలు కానీ లేకపోతే బోనాలు కానీ, సంతు లేని వాళ్ళు గండ దీపాలు కానీ బోనాలు కానీ ఆ స్వామివారికి ఎత్తుకొని అమ్మవారి గుడి ప్రదక్షిణ స్వామివారి మొక్కుకొని చేసుకుంటారు. ఆ ఆదివారం సోమవారం నాడు ఆ తంతు జరుగుతుంది. మంగళవారం నాడు అమ్మవారు మాణిక్యాలదేవి మాంసాహారి కనుక ఆ గొర్రెల మంద ప్రవేశం ఉంటుంది. గొర్రెలు తీసుకొచ్చి అక్కడ మంద తోలితే ఆ మంద మేకి లింగమంతుల స్వామి అమ్మవారు మాణిక్యాలదేవి ఇద్దరు ఆ గొర్రెల మీకి వేటాడటానికి అమ్మవారు పోతుంది. పోయి ఆ అమ్మవారు ఆ గొర్రెను వేటాడి ఆ గొర్రెను పొడుపు ఉంటుంది, గొర్రెను పొడుచుకొచ్చి తీసుకొచ్చి గుట్ట మీద కట్టేస్తారు. తీసుకొచ్చి గుట్ట మీద పెడతారు. ఆ నెలవారానికి ఆ గొర్రెను కోసేస్తారు. మంగళవారం తోటి ఈ జాతర ముగుస్తుంది. ఈ జాతరకి ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు? ఈ జాతరకు మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చి స్వామివారి మీద ఉన్న ఆ భక్తితో విశ్వాసంతో ఈ స్వామివారిని మేము కోరుకుంటే మా కోరికలు ఏమైనా తీరుస్తాడు. మాకు మేము కోరుకున్న కోరికలు ఏమైనా మాకు తీరుస్తాడు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. మీరు కూడా మీకేమన్నా కోరికలు కానీ, మీకు ఒకవేళ సంతానం కలగకపోయినా కానీ, లేకపోతే మీరు ఇంకేదైనా ఆర్థిక ఇబ్బందిలా ఉన్నా కానీ వచ్చి మా స్వామివారిని దర్శించి ఆయన కృపకు పాత్రులు కావాలని ఆ భక్తులను కోరుకుంటున్నాను. ఈ గుట్ట పైన ఈ లింగమంతుల స్వామి కాకుండా ఇంకెంతమంది దేవుళ్ళు ఉన్నారు? వాళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏంటి? స్వామివారు కాకుండా ఈ గుట్ట పైన యలమంచమ్మ, అకమంచమ్మ, మాణిక్యాలదేవి, చాముండేశ్వరి, పాపమాక, కొమరమ్మ, ఎల్లమ్మ, నాగేంద్ర స్వామి ఈ దేవతలు ఈ గుట్ట పైన వెలిసినారు. ఎవరికైనా సంతానం లేని వారు ఉంటే ఆ బోనాలు ఎత్తుకొని, ఆ గండ దీపాలు ఎత్తుకొని, అకమంచమ్మ బోనాలు అంటారు, అకమంచమ్మ తల్లికి బోనాలు ఎత్తుకొని ఆ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి
ఆ తల్లిని మనసారా వేడుకుంటే సంతానం కలుగుతుంది. ఇంకోటి సంతానం లేని వారు వీళ్ళతో నా కొడుకు కావాలని కోరుకునే వారికి కూడా స్వామి కొంగు బంగారం అని నిలుస్తుంది. కొడుకు కావాల్సిన వాళ్ళకు కూడా మాణిక్యాలదే ఉంది. ఆ అమ్మవారికి మాణిక్యమ్మ తల్లి బోనం ఉంటుంది, ఆమె గండ దీపం ఉంటుంది. ఆ గండ దీపాలు ఎత్తుకున్నా అంటే ఏ ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది ఆ స్వామివారి కృపతో. జయ లింగమంతుల దేవాయ నమః.